హూ ఈజ్ వెల్దియెస్ట్ పర్సన్? ఇంకెవరు? ఎలాన్ మస్క్, మార్క్ జుకర్బర్గ్, వారన్ బఫెట్. అదే ఇండియాలో అయితే అంబానీ గారు, అదానీ గారు, సమ్ ఎక్స్వైజెడ్ అని అంటారు. అంతే కదండి. బట్ ఒక ఓల్డ్ కొటేషన్ ఒకటి చూశానండి. ఎవరు ప్రపంచంలో ఐశ్వర్యవంతుడు అంటే అప్పు లేనివాడు, అనారోగ్యం లేనివాడు, శత్రువులు లేనివాడు అంటండి. అప్పు లేని ఇల్లు ఎక్కడైనా చూసారండి మీరు? ఎంత పెద్దవాడికైతే అంత పెద్ద అప్పు ఉంటుందని నేను విన్నాను. సో ఎవరైతే అప్పు ఉండదో తను ఐశ్వర్యవంతుడంట. ఇంకో లైన్ ఏంటంటే ఎవరైతే ఇంట్లో అనారోగ్యం ఉండదో తను ఐశ్వర్యవంతుడంట. నిజమేనండి. ఒక సిరప్ లేని ఇల్లు, ఒక ట్యాబ్లెట్ లేని ఇల్లు ఎక్కడైనా చూసారండి? అసలు ప్రతి ఇంట్లో కామన్ అయిపోయింది సిరప్ అంటే ట్యాబ్లెట్ అని ఉండటం. సో అనారోగ్యం లేని వాళ్ళు కూడా ఐశ్వర్యవంతులే అంట. థర్డ్ లైన్ ఏంటంటే అండి, శత్రువులు లేని వాళ్ళు అయితే కూడా ఐశ్వర్యవంతులే అంట. అసలు ఇప్పుడున్న జనరేషన్లో ఎందుకు వస్తున్నాడో, ఎలా వస్తున్నాడో శత్రువు తెలియకుండా మనకు వచ్చేస్తున్నాడు. సో ఎవరు ఐశ్వర్యవంతులు అంటే అప్పలేని వాళ్ళు, అనారోగ్యం లేనివారు, శత్రువులు లేని వాళ్ళు. వీళ్ళు అందరికన్నా అతిపెద్ద ఐశ్వర్యవంతులండి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై అనదర్ బ్యూటిఫుల్ కోట్. సీ యూ అగైన్. థ్యాంక్ యూ.